Hello everyone. In this video we are going to discuss about diabetes mellitus. So diabetes mellitus అంటే మన నార్మల్గా మనం చక్కెర వ్యాధి అని అంటారు లేదా షుగర్ అని కూడా అంటుంటారు. ఓకే, సో ఈ వీడియోలో మనం డయాబెటిస్ మెలిటస్ మనకి అంటే ఏమి, ఎటియాలజీ అంటే అది రావడానికి రీజన్స్ ఏంటి, ఎలా వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్, సిమ్టమ్స్, ఫైనలీ ట్రీట్మెంట్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈజ్ డయాబెటిస్ మెలిటస్? సో డయాబెటిస్ మెలిటస్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం. ఓకే, సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడాన్ని మనకి ఏమంటామంటే హైపర్ గ్లైసీమియా అంటాం. సో ఇక్కడ హైపర్ గ్లైసీమియా అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమే హైపర్ గ్లైసీమియా. హైపర్ అంటే ఎక్కువ, గ్లైస్ అంటే గ్లూకోజ్, ఈమియా అంటే బ్లడ్. సో బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ అవడాన్ని మనం హైపర్ గ్లైసీమియా అంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైపర్ గ్లైసీమియా రావడానికి రీజన్స్ ఏంటి? ఓకే, సీ హియర్. సో ఇలా హైపర్ గ్లైసీమియా వచ్చినప్పుడు ఫస్ట్ అసలు మనకేంటి ప్రాబ్లం అంటే, సో హైపర్ గ్లైసీమియా వచ్చినప్పుడు మన బాడీలో ఉండే చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. లైక్ ఫస్ట్ మనకి మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని మనం బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడాన్ని న్యూరోపతి అంటాం. న్యూరోపతి. ఓకే, పతి అంటే డ్యామేజ్, న్యూరో అంటే న్యూరాన్స్. ఓకే, నెక్స్ట్ ఐస్ కూడా డ్యామేజ్ అవుతాయి, దాన్ని మనం రెటినోపతి అంటాం. రెటినోపతి. పతి మీన్స్ డ్యామేజ్, రెటినా మీన్స్ రెటీనా. ఓకే, నెక్స్ట్ నెఫ్రోపతి అంటే కిడ్నీ డ్యామేజ్. నెఫ్రోపతి, నెఫ్రాన్స్, కిడ్నీలో నెఫ్రాన్స్ డ్యామేజ్ అవ్వడం. ఓకే, సో ఇలా మనకి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, ఐస్ కూడా డ్యామేజ్ అవుతాయి, కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకి. ఓకే, సో మనకి కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ కాంప్లికేషన్స్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట మనకి. సో ఇంత డేంజరస్ అయిన డయాబెటీస్ మనకి అసలు ఎలా వస్తుంది చూసారి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. ఓకే, సీ హియర్. సో మనకి డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ఫుడ్ అసలు ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. సీ హియర్. సో మనం తీసుకునే ఫుడ్లో మనకి కార్బోహైడ్రేట్స్గా మేజర్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్, ఈ షుగర్స్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, సో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ గ్లూకోజ్గా ఇవి మనకి డైజెషన్ అవుతాయి. డైజెషన్ అయిన తర్వాత దాంట్లోంచి గ్లూకోజ్ బయటకు వస్తుంది. సో ఈ గ్లూకోజ్ మైక్రో మాలిక్యూల్ యాక్చువల్లీ ఎందుకు అవసరం అంటే ఈ సెల్స్కి అవసరం. ఈ సెల్స్ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకొని ఏటీపీని ప్రొడక్షన్ చేస్తాయి. ఏటీపీ అనేది చీఫ్ ఎనర్జీ సోర్స్. మన ఎనర్జీ డైలీ రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడానికి ఏటీపీ అవసరం. ఏటీపీ ప్రొడక్షన్కి గ్లూకోజ్ అవసరం. సో ఈ గ్లూకోజ్ ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఎస్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్లోకి వస్తుంది. సో అక్కడి నుంచి ప్రతి ఆర్గాన్కి వెళ్తుంది, ప్రతి ఆర్గాన్లో ఉంటే సెల్స్కి వెళ్తుంది. ఓకే, ప్రతి ఆర్గాన్కి సెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గ్లూకోజ్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద సెల్స్ లోపలికి ఎంటర్ అవ్వలేదు అనమాట. యాక్చువల్లీ ఎంటర్ అయితేనే ఏటీపీ ప్రొడక్షన్ ఉంది, కానీ ఎంటర్ అవ్వలేదు. మరి ఎంటర్ అవ్వాలంటే ఏం కావాలి దానికంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని రిసెప్టార్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ప్రతి సెల్ పైన రిసెప్టార్స్ ఉంటాయి ఇలా. ఓకే, సో ఈ రిసెప్టార్స్ యాక్టివేట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా అది గ్లూకోజ్ని ఎంటర్ చేస్తుంది. సో మరి ఈ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేయాలంటే ఎవరు కావాలి అంటే, ఈ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేయాలంటే ఇన్సులిన్ కావాలి యాక్చువల్గా దానికి. ఓకే, సో ఆ ఇన్సులిన్ ఎవరు ప్రొడక్షన్ చేస్తారంటే ఇక్కడ ఉంది ప్యాంక్రియాస్, దిస్ వన్. ఓకే, ప్యాంక్రియాస్ విల్ ప్రొడ్యూస్ ఇన్సులిన్. ఓకే, సో ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసి బ్లడ్లోకి ఇలా వదిలేస్తుంది. ఓకే, ఈ ఇన్సులిన్ ఈ రిసెప్టార్స్ మీద అలా వెళ్ళి అది ఇంటరాక్ట్ అవ్వగానే ఈ రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి సో ఇక్కడ ఓపెన్ అవుతుంది. అప్పుడు గ్లూకోజ్ మాలిక్యూల్స్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏటీపీ అనేది ప్రొడక్షన్ చేసుకుంటుంది. ఇది నార్మల్ మెకానిజం. ఓకే, బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అసలు కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు, నో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆర్ లెస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే, సో అలా
నో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆర్ లెస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నప్పుడే మనకి డయాబెటీస్ అనే ప్రాబ్లమ్స్. ఎందుకు? ఇన్సులిన్ లేకపోతే ఇన్సులిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవ్వవు. ఇన్సులిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవ్వకపోతే గ్లూకోజ్ ఎంటర్ అవ్వదు. ఆ గ్లూకోజ్ అలాగే బ్లడ్లోనే ఉండిపోతుంది. ఓకే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. దాన్నే మనం హైపర్ గ్లైసీమియా అని చెప్పాము ఆల్రెడీ. ఓకే, సో దీనివల్ల మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి అది ఇటియాలజీ అంటే కాజ్ ఆఫ్ ద డిసీజ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. సో మనకి డయాబెటీస్లోనే మనకి చాలా టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ. ఓకే, ఫస్ట్ వన్ టైప్ 1 డయాబెటీస్, సెకండ్ వన్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే నో ఇన్సులిన్ ప్రొడక్షన్, నో ఇన్సులిన్. సో ఇన్సులిన్ మనకి ప్రొడక్షన్ లేదనుకోండి ప్యాంక్రియాస్ నుంచి, అప్పుడు దాన్ని టైప్ 1 అంటాం. టైప్ 2లో మనకేమంటే లెస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, బట్ ఇక్కడున్న రిసెప్టర్స్ ఉన్నాయి కదా, సెల్స్ పైన రిసెప్టర్స్, అవి రెస్పాండ్ అవ్వవు. ఓకే, సో దాన్ని మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సో నో ఇన్సులిన్, లెస్ ఇన్సులిన్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అసలు దీన్ని? సో ఇన్సులిన్ అసలు ప్రొడక్షనే లేదు మనకి, ఇక్కడ లెస్ ప్రొడక్షన్. ఓకే, దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, నో ఇన్సులిన్ ప్రొడక్షన్కి రీజన్ ఏమంటే మేజర్గా మనకి ప్యాంక్రియాస్ మొత్తం సెల్స్లో అన్ని డ్యామేజ్ అయిపోవడం. సో ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ యాక్చువల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తాయి. ఈ బీటా సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. దీనికి రీజన్ ఏమంటే ఆటో ఇమ్యూనిటీ. ఆటో ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూనిటీ సిస్టమే ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేయడాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఓకే, సో దానివల్ల కంప్లీట్గా బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, ఇన్సులిన్ ప్రొడక్షన్ కంప్లీట్గా నిల్ అయిపోతుంది. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. టైప్ 2 డయాబెటీస్లో ప్రాబ్లం ఏంటి, ఎందుకు వస్తుందంటే టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉంది, బట్ లెస్ ఇన్సులిన్ ఉంటుంది, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయినా ఉంటుంది. సో దీనికి కారణాలు మేజర్గా ఒబేసిటీ. సో ఒబేసిటీ ఉండడం, నెక్స్ట్ సెడెంటరీ లైఫ్. సెడెంటరీ లైఫ్ అంటే మనకి ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకుండా అలా కూర్చొని ఉండడం. సో దీనివల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఓకే, సో అవి టైప్స్. నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ మనం సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో సిమ్టమ్స్, సో మనకి డయాబెటీస్ వచ్చింది, మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏమంటే దీనికి మేజర్గా మనకి యూరినేషన్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం పాలీయూరియా అంటాం. పాలీయూరియా అంటే యూరిన్ ఎక్కువ ఉండడం, యూరిన్ అనేది ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ పాలీడిప్సియా, సో బాగా దాహం వేయడం, ఇంక్రీజింగ్ ఆఫ్ థస్ట్, సో మనకి బాగా దాహం వేస్తుండడం, వాటర్ ఎక్కువసార్లు తాగాలనిపించడం. నెక్స్ట్ పాలీఫేజియా. పాలీఫేజియా అంటే మనకు ఆకలి ఎక్కువ వేయడం. ఓకే, సో ఇంక్రీజ్డ్ హంగర్. ఓకే, ఇంక్రీజ్డ్ యూరినేషన్. సో దీస్ ఆర్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్. ఇవన్నీ ఉన్నాయనుకోండి మీకు, సో డయాబెటీస్ ఉందని మనం కొద్దిగా డౌట్ పడవచ్చు. ఓకే, సో దీనికి టెస్ట్ చేసుకుంటాం మనం, డయాబెటీస్ టెస్ట్. ఓకే, సో డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు. ఓకే, చెక్ చేసినప్పుడు ఒకవేళ ఉంది అని తెలిసిందనుకోండి, అది టైప్ 1 టైప్ 2 అనేది బట్టి ఉంటుంది. సో అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు. ఓకే, టైప్ 1 డయాబెటీస్. సో దీన్ని మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి నెక్స్ట్. ఓకే, ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఎలా అంటే టైప్ 1 డయాబెటీస్లో మనకి కంప్లీట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇది కంప్లీట్లీ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. సో ఇన్సులిన్ మీద కంప్లీట్ డిపెండ్ అవ్వాల్సింది పేషెంట్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ని ఇంజెక్షన్లో రూపంలో ఇస్తాం మనం ప్యారెంటరల్గా. ఒక ప్యారెంటరల్ కాదు యాక్చువల్లీ, ఓకే ప్యారెంటల్ రూట్లో, లైక్ మనకి ఎక్కడైతే అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉంటుందో, లైక్ ఎస్పెషల్లీ ఈ అబ్డామిన్ రీజన్, ఈ రీజన్లో మనం ఇస్తామన్నమాట. సో ఇన్సులిన్ని ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సింది, ఇన్సులిన్ థెరపీ. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే, టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉంది, నో నీడ్ టు గివ్ ఇన్సులిన్, కాబట్టి ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వదు, కానీ ఇన్సులిన్ లెస్ ప్రొడక్షన్ ఉంది ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఓరల్ యాంటీ డయాబెటిక్స్ వాడతాం, అంటే లైక్ ట్యాబ్లెట్స్. సో చాలామందికి టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ట్యాబ్లెట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఓరల్ యాంటీ డయాబెటిక్స్ లైక్ మెట్ఫార్మిన్, ఫెమ్ఫార్మిన్ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి కూడా మనం హ్యావ్ టు డిక్రీజ్ ద
ఇన్సులిన్ రెసిస్టెన్స్, దానికి కూడా మనము ఓరల్ యాంటీ డయాబెటిక్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనము ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇక్కడ సమ్మరైజ్ చేస్తే ఒకసారి డయాబెటీస్ మెలిటస్ని. సో డయాబెటీస్ మెలిటస్ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి 2 రీజన్స్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోయినా ఆర్ లెస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోతే టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో దాన్నే మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. టైప్ 2 డయాబెటీస్ అంటే లెస్ ఇన్సులిన్ ప్రొడక్షన్, దాన్ని మనం నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో టైప్ 1లో ఇన్సులిన్ థెరపీ ఇస్తాం, టైప్ 2లో ఓరల్ యాంటీ డయాబెటిక్స్ ఇస్తాం. ఓకే, సో దట్స్ ఇట్. మీకు దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.